నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. పోషకాల గనులుగా గుర్తింపు పొందుతున్న చిరుధాన్యాలకు డిమాండ్ పెరుగుతోంది. వీటిని సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతూ ఉన్నారు. రాగి, కొర్ర, ఊద, అరిక, సామ వంటి పంటలను ఏ సమయంలో ఎలా పండించాలి, ఏ నేలలు వీటి సాగుకు అనుకూలం, ఏ వంగడాలు మేలనే విషయాలను తెలుసుకుందాం నేలతల్లి కార్యక్రమంలో. ఉత్తర కోస్తా జిల్లాల్లో పండించే చిరుధాన్యాల్లో రాగి పంట ముఖ్యమైంది. అధిక పోషక విలువలు, ఔషధ గుణాల రీత్యా ఈ మధ్యకాలంలో ప్రజల్లో అవగాహన పెరిగింది. రాగి సాగు వివిధ జిల్లాల్లో విస్తరించింది. రాగి పంట తేలిక నేలల్లోనూ, బరువు నేలల్లోనూ సాగు చేయవచ్చు. నీరు నిల్వ ఉండే భూముల్లో సాగు చేయకూడదు. ఏప్రిల్ లేదా మే, జూన్, జూలై, నవంబర్, డిసెంబర్ నెలల్లో నీటి లభ్యత ఆధారంగా ఈ పంటను సాగు చేసుకోవచ్చు. చంపావతి, భారతి, చైతన్య, తెల్లరాగులు, సువర్ణముఖి తదితర విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. రాగిని సాగు చేసినప్పుడు సహజంగా పెరిగే గడ్డిజాతి, వెడల్పాకు కలుపు నివారణకు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. కొర్ర పంట పూర్తిగా వర్షాధార పంట. ప్రపంచంలో అధికంగా పండించే తృణధాన్యాల్లో కొర్రలు 2వ స్థానంలో ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రత, గాలిలో తక్కువ తేమ శాతం ఉంటే ఈ పంటకు మేలు. కొర్రలను సమశీతోష్ణ, ఉష్ణమండల ప్రదేశాల్లో పండించవచ్చు. దీని సాగుకు మంచి డ్రైనేజీ సదుపాయం గల ఒండ్రు నేలలు బాగా అనుకూలం. నీటి ఎద్దడిని ఈ పంట తట్టుకోలేదు. ఏపీలో ఈ పంటను జూలై మొదటి వారంలో వేస్తారు. విత్తనాలకు సంబంధించి ఎస్ఐఏ 3088, ఎస్ఐఏ 3156, ఎస్ఐఏ 3087, ఎస్ఐఏ 326, లేపాక్షి, నరసింహరాయ, కృష్ణదేవరాయ, PS4 వంటి ఆధునిక రకాలైన విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. పంట యాజమాన్యం: నాటడానికి 2 నుంచి 3 వారాల ముందు హెక్టార్కు 10 టన్నుల పశువుల ఎరువు వెయ్యాలి. సామ ఏకవార్షిక పంట. ఈ చిరుధాన్యం అన్ని వయసుల వాళ్లు ఆహారంగా తీసుకోవచ్చు. వీటిలో ఉండే అధిక పీచు పదార్థం కొవ్వును తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. సామ పంటను ఏపీ, మధ్యప్రదేశ్, ఒడిషా, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా పండిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రత, నీటి ఎద్దడి, అధిక నీటి నిల్వను ఈ పంట తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంది. తేలిక నేలలు, ఎర్ర నేలలు అనుకూలం. కొద్దిగా ఆమ్లత్వం ఉన్న నేలలు కానీ, తటస్థ నేలలు కానీ అనుకూలం. ఈ పంటను ఎక్కువగా ఎత్తైన కొండల్లో గిరిజనులు సాగు చేస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో జూన్ నెలాఖరు నుంచి ఈ పంటను వేస్తారు. OLM 203, JK 8, BL 6, DHLM 36-3 తదితర రకాలు ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్నాయి. విత్తుకోవడానికి 2 నుంచి 3 వారాల ముందు 5 టన్నుల సేంద్రియ ఎరువులను ఉపయోగించుకోవాలి. ఊదలు వరి పంటకు ప్రత్యామ్నాయంగా పండిస్తున్నారు. ఇతర చిరుధాన్యాలతో పోలిస్తే ఊదలు తక్కువ కాలపరిమితి గల పంట. ఊద పంటను ఆహార పంటగా, విత్తనం పశుగ్రాసం కోసం పెంచుతున్నారు. ఇతర చిరుధాన్యాల మాదిరిగానే ఊదలు కూడా మంచి ఆరోగ్యాన్నిస్తాయి. ఊదలతో సంప్రదాయ వంటకాలతో పాటు బిస్కెట్స్, స్వీట్స్, సేమియా, మల్టీగ్రెయిన్ వంటివి తయారు చేస్తున్నారు. ఊదలు దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయి. దీన్ని పశువులకు దాణాగా ఇవ్వడం వల్ల పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది. ఊదల సాగుకు తేలికైన తేమను పట్టి ఉంచే నేలలు అనుకూలం. సేంద్రియ ఎరువులను ఉపయోగించాలి. విత్తనాలు విత్తుకునే 2 నుంచి 3 వారాల ముందు సేంద్రియ ఎరువులను 5 టన్నులకు హెక్టార్కు వేసుకోవాలి. హెక్టార్కు 12 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అరికెలలో మిగతా చిరుధాన్యాలతో పోలిస్తే పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్స్ శాతం అధికం. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇవి మంచి ఆహారం. నీటి ఎద్దడిని బాగా తట్టుకునే పంటిది. వేడి, పొడి వాతావరణంలో సాగుకు అనుకూలం. అతి తక్కువ వర్షపాతంతో కూడా దీన్ని సాగు చేయవచ్చు. జూన్ నెల చివరి వారం నుంచి జూలై నెలాఖరు వరకు ఈ పంటను నాటుకోవచ్చు. సాగర్, నాగార్జున, కోఫోర్ వంటి విత్తనాలు ఏపీలో అందుబాటులో ఉన్నాయి. విత్తనాలతో పాటు జీవన ఎరువులు, పశువుల ఎరువుతో కలిపి భూమిలో వేసుకోవాలి. నేల రకం ఆధారంగా తడి పెట్టాలి. భారీగా వర్షాలు ఉన్నప్పుడు పొలంలో నీరు ఎక్కువగా ఉండకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి.